హలో, హౌ ఆర్ యూ ఫ్రెండ్స్? అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు కొబ్బరి అన్నం ఎలా చేయాలో చూపిస్తాం. పచ్చి కొబ్బరిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పేస్ట్లా చేసుకోవాలన్నమాట, తురుములాగా. తర్వాత కొత్తిమీర, కరివేపాకు, ఒక ఆనియన్, 4 పచ్చిమిర్చి, పుదీనా, ఇవి దీనికి కావాల్సిన పదార్థాలు. తర్వాత ఎలా చేయాలో చూపిస్తాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న కుక్కర్ పెట్టుకొని దానిలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం కట్ చేసి ఉంచుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర అన్నీ వేసేయాలి. దీనిలో మసాలా ఏం అవసరం లేదండి. కొబ్బరి అన్నం అంటే ఒక్క అల్లం పేస్ట్ మాత్రమే వేసుకోవాలి. కొంచెం ఫ్రై అవుతూ ఉన్నాయి కదా. దీనిలో మనం ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకున్నాం, చాలా కొద్దిగా. ఇది ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. ఏం ఫ్రూటీ, ఏం చెప్పు? నేను బిర్యానీ కాదు చేస్తుంది, కొబ్బరి అన్నం. తింటావా? మన ఫ్రెండ్స్కి హాయ్ చెప్పు. ఇలాంటి కొబ్బరిని ఇలాగా పచ్చి కొబ్బరి ముక్కల్ని పేస్ట్లా చేసేస్తాం, తురుములాగా. దాని తురుముతో తురిమే పని లేకుండా ఈజీగా ఇలా తురుముకోవచ్చండి. ఇది కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వాలి. ఫ్రెష్ కొబ్బరి అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు దీనిలోకి మనం బియ్యం వేసేసుకుందాం. ఇది ఇప్పుడు ఫ్రై అయిపోయింది కదా, దీనిలోకి 1 గ్లాస్ బియ్యం వేసేస్తున్నాను. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలంటే కొబ్బరి ఎక్కువ తీసుకోవాలి, రైస్ ఎక్కువ తీసుకోవాలి. దీన్ని అంతా కలిపేసి ఇప్పుడు ఒకసారి ఆయిల్లో ఈ బియ్యాన్ని కొద్దిగా వేపాలన్నమాట. తర్వాత మనం వాటర్ పోసేసుకుందాం. దీనిలోనే మనకి టేస్ట్కి సరిపడా ఎంతో ఈజీగా చేసుకోవచ్చండి. రోజు రైస్ తిని బోరు కొడితే అప్పుడప్పుడు ఇలా చేసుకోవచ్చు అన్నమాట. టేస్ట్కి సరిపడా సాల్ట్, మీరు ఎక్కువ తింటే ఎక్కువ, తక్కువ తింటే తక్కువ. నేనైతే 2 స్పూన్స్ వేసాను. ఇప్పుడు దీనిలోకి మనం 2 గ్లాసులు వాటర్ పోసేయాలి. దీనిలో మనం ఇప్పుడు 2 గ్లాసులు వాటర్ పోసేద్దాం. ఇందాక 1 గ్లాస్ పోసాం కదా, ఇప్పుడు 1 గ్లాస్ పోస్తాం. 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్. దీన్ని ఇప్పుడు 3 విజిల్స్ రానిచ్చి ఆఫ్ చేసేద్దాం, మూత పెట్టేసి. అంతే, ఎంతో ఈజీగా కోకోనట్ రైస్, కొబ్బరి అన్నం రెడీ. దీన్ని రైతాతో తింటే ఇంకా సూపర్ ఉంటుంది. మూత పెట్టేద్దాం ఇప్పుడు. దీనిలో హాఫ్ లెమన్ పిండితే విడివిడిగా వస్తుంది అన్నమాట, ముద్దగా రాకు. మూత పెట్టేసి 3 విజిల్స్ రానిద్దాం, అంతే. విజిల్స్ 2 లేదా 3 విజిల్స్ రానిచ్చి ఆఫ్ చేసుకోవడమే. తీసి చూద్దాం. వావ్,
ఎమ్మి ఎమ్మి కొబ్బరన్నం రెడీ. చూసారా ఫ్రెండ్స్ ఎలా విడివిడిగా వచ్చిందో. ఓ దీనిలోకి రైతా కాంబినేషన్ సూపర్ ఉంటుంది. వేస్తా ఫ్రూటీ గోల్ చేయకు. ఎంతో ఈజీగా ఎవరైనా ఈజీగా చేసుకునే కొబ్బరన్నం రెడీ. నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, వీడియో మొత్తం చూడండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.